హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ బై ఎస్వి యూనివర్సిటీ అనమాట. సో ఓవరాల్గా అసలు ఏంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు అలాట్మెంట్స్ వరకు అయితే మనం మాట్లాడబోతున్నాం. అలాగే కాలేజెస్ ఏమున్నాయి, వీటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండింది, కొత్తగా వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సీట్స్ ఎలా ఉంటాయి, ఓవరాల్ రిజర్వేషన్స్ ఏంటి, స్పెషల్ కేటగిరీ ఏంటి. సో ఇన్ డీటెయిల్గా ఈ యొక్క కౌన్సిలింగ్ గురించి అయితే మనం క్లియర్ కట్గా అయితే మాట్లాడబోతాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకు ఉన్న డౌట్స్ అండ్ క్వైరీస్ ఏవైతే ఉంటాయి అవన్నీ క్లారిఫై అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి యూనిక్ వ్యూవర్స్ వచ్చేసరికి 17.6K ఉన్నారు, అండ్ అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ వచ్చేసరికి 6.5K ఉన్నారు అనమాట. బట్ సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు చాలా తక్కువ ఉన్నారు రిటర్నింగ్ వ్యూవర్స్తో పోలిస్తే. వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి చూడండి, మా ఈ కంటెంట్ మీకు వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపించి మా ద్వారా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకు ఒక సపోర్ట్ వచ్చి మేము మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మేము స్లైడ్స్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేస్తాం. లైక్ డాక్యుమెంట్స్ ఏంటి, అదంతాను ఏ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అనెక్షర్స్ ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలాగా, అన్ని ఓవరాల్గా స్లైడ్స్ వైజ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడాను నీడెడ్ డాక్యుమెంట్స్ అని మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 416 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. సో మేము వీడియో అయిపోయిన వెంటనే 1 అవర్లో మీకు ఈ పీడిఎఫ్ అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ అన్ని అనెక్షర్స్ ప్రివ్యూస్ ఎలా ఉంటాయి అనేది ఇన్ డీటెయిల్గా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీరు ఏంటంటే అది డౌన్లోడ్ చేసుకుని పర్సనల్గా మీరు చెక్ చేసుకోవడానికి ఫర్దర్ కౌన్సిలింగ్కి యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైఎస్ఆర్ భవన్, తిరుపతి. సో నేను చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం చూడొచ్చు కోర్స్ డీటెయిల్స్ అనమాట. లైక్ కోర్స్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ రెండింటికైతే ఉంటుంది. అండ్ కరికులం చూసుకుంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మినిమం స్టాండర్డ్స్ ఫర్ వెటర్నరీ ఎడ్యుకేషన్ 2016 అనమాట. టెన్యూర్ చూసుకుంటే 5 అండ్ ఇది టెన్యూర్ అంటే నథింగ్ బట్ కోర్స్ డ్యూరేషన్ అనమాట. 5.5 years ఉంటుంది, 5 professional years ఉంటుంది. 4th professional year ఈజ్ హ్యావింగ్ 1.5 year టెన్యూర్ అండ్ 5th professional year కన్సిస్టింగ్ ఆఫ్ 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మీరు కాలేజ్ అండ్ ఇంటెక్. ఫస్ట్ చూసుకుంటే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి 64 ఇంటెక్ ఉంటుంది. అందులో 6 అనేవి ఎక్స్ట్రా ఒక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అయితే అలాట్మెంట్ చేస్తారు. సో ఓవరాల్గా 70 seats అయితే మనకి ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకోవచ్చు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ గన్నవరం. సో 64 ఇంటేక్ నార్మల్ కోటాలో అవుతుంది అండ్ 6 అనేవి ఈడబ్ల్యూఎస్లో అవుతుంది. సో ఓవరాల్గా 70 seats అయితే ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకోవచ్చు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు. సో సేమ్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఓవరాల్గా 70 seats అయితే ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేయొచ్చు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివిడి. సో చూసుకోవచ్చు సేమ్ అలాట్మెంట్ ఉంటుంది, 70 స్టూడెంట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇంటేక్ వచ్చేసరికి 256 స్టూడెంట్స్ నార్మల్ సిక్యూ కోటాలో అవుతుంది. ఈడబ్ల్యూఎస్లో మళ్ళీ ఒక 24 seats ఉంటాయి. సో ఓవరాల్గా 280 seats అయితే ఈ ఎస్వి యూనివర్సిటీ ద్వారా మనకైతే అడ్మిషన్స్కి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. సో ఏ పాస్ ఇన్ 2-year ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జిక్యూషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ దేర్ టు బై యూనివర్సిటీ ఆర్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అనమాట. సో మీరైతే ఇంటర్మీడియట్ అయితే పాస్ డే ఉండాలి. మీకు ఉండాల్సిన సబ్జెక్ట్స్ ఇవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ క్యాండిడేట్ అండర్ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ బీసీస్ ఫర్ అడ్మిషన్ టు ద వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ degree must have passed in each of subjects including English, Physics, Chemistry and Biology and obtained 50 marks in aggregate of these subjects at the qualifying examination అనమాట. సో 50% అయితే మీకు వచ్చిండాలని మెన్షన్ అయితే చేశారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ షాల్ బీ 5% లెస్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ జనరల్ కేటగిరీ అనమాట. సో మనకున్న 50%తో మనకైతే నార్మల్గా ఓసీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి పాస్డ్ అవుట్ అని చెప్పారు 50% తోటి. అలాగే ఎస్సీ, ఎస్టీ ఇంకా ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి నియర్లీ ఒక 5% తక్కువ, నథింగ్ బట్ 47.5% అయితే మీరు పాస్డ్ అవుట్ ఉండాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసరికి హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మినిమం ఏజ్ ఆఫ్ 17 years అండ్ నాట్ క్రాస్డ్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 22 years on the for 31st December 2024 and maximum age shall be 25 years in respective of scheduled caste or scheduled tribes and 27 years for the physical handicapped quota అనమాట. మీరు చూసుకోవచ్చు మినిమం అయితే 17 years ఉండాలి. కరెంట్ ఈ ఇయర్ December 31st మనకైతే 17 years అయితే వచ్చేసి ఉండాలి. అండ్ అలాగే జనరల్గా ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి నార్మల్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 22 years అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఎస్సీ అండ్ ఎస్టీకి ఏమో 25 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండ్ అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి 27 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే డీటెయిల్గా అయితే చెక్ చేయండి.
నెక్స్ట్ చూడొచ్చు క్రైటీరియా ఫర్ సెలక్షన్ అనమాట. సెలక్షన్ ఆఫ్ candidates for all the seats shall be made based on the ranks obtained by the candidates in AP MCET 2024. The candidates will be selected based on the merit, presidential order, region and local state level rank only will be considered అనమాట. సో ఇక మీరు చెక్ చేసుకోవచ్చు, మొత్తం సీట్ అలాట్మెంట్స్ అన్నీ కూడాను ఓన్లీ ర్యాంక్ బేస్డ్ మీద జరుగుతాయి. అది ఎందులో ర్యాంక్ అంటే AP MCET 2024 అని చెప్పాడు. అండ్ అలాగే ఇందులో ఇంకొన్ని కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం, లైక్ మెరిట్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రీజియన్, లోకల్ స్టాట్స్ కూడా, సోషల్ స్టాట్స్ సోషల్ స్టాట్స్ అంటే నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా మేము అలాట్మెంట్స్ అయితే చేస్తామని చెప్పాడు. ఓన్లీ స్టేట్ లెవెల్ ర్యాంక్స్ మాత్రమే కన్సిడర్ చేస్తామని కూడా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఎ టై ఇన్ ర్యాంక్స్ బై obtained 2 or more candidates in the AP MCET 2024, the marks secured in the optional sections of the qualifying exams shall be taken into the consideration. In case of further, the upper age of the candidate shall be taken into the consideration. In case మీకు ఇంకా మార్క్స్ టై అయిపోతే వాళ్ళకు ఉన్నటువంటి నెక్స్ట్ బేస్డ్ సబ్జెక్ట్ మీద బేస్ చేసుకొని ఎవరికి ఎక్కువ ఉంటే ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి సీట్ అయితే అలాట్ చేస్తారు. ఇన్ కేస్ సబ్జెక్ట్లో కూడా సేమ్ మార్క్స్ కనుక టై ఉంటే నెక్స్ట్ ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకైతే సీట్ ఇస్తామని అయితే క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఓవరాల్ అబౌట్ క్రైటీరియా ఫర్ సెలక్షన్. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి, allocation of seats in favor of local candidates in relation to local area. So 15% seats shall be unreserved for candidates from AU or SVU region. Candidates from Usmania region can also compete for these seats విత్ AP EPSET ర్యాంక్ 2024 అనమాట. సో 15 సీట్స్ అయితే అన్రిజర్వ్డ్ ఉంటే దానికైతే అందరైతే మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే OU వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంసెట్ రాసుంటే AP MCET ఆ ర్యాంక్స్ బేస్ మీద మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఫర్ 85% ఆఫ్ లోకల్ సీట్స్ ద సీట్స్ షాల్ బీ లొకేటెడ్ ఇన్ 42:22 రేషియో బిట్వీన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా రెస్పెక్టివ్లీ అమంగ్ ద క్యాండిడేట్స్ ఇన్ రిలేషన్ టు ద లోకల్ ఏరియా అనమాట. సో చూసుకోవచ్చు 42:22 రేషియో మీద మీకు అయితే 85% లోకల్ సీట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారని క్లియర్ కట్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో లోకల్ స్టాట్ సర్టిఫికేట్, ద క్యాండిడేట్ క్లెయిమింగ్ లోకల్ స్టాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ AU or SVU by virtue of his or her migration from the state of Telangana shall submit scanned copy of local stat certificate issued by the తహసీల్దార్ అనమాట. సో మీరు ఇన్ కేస్ మైగ్రేట్ అయ్యి ఉంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి, సో మీకు ఒక స్కాన్డ్ కాపీ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఇష్యూడ్ బై తహసీల్దార్ అనమాట. సో అదొకసారి చెక్ చేసుకోండి, అది మనకి లోకల్ స్టాట్ సర్టిఫికేట్ కింద వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకోవచ్చు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. సో బీసీకి వచ్చేసరికి 29% ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ అండర్ దిస్ కేటగిరీ. BCAకి 7% ఉంటుంది, BCBకి 10%, అలాగే BCCకి 1%, BCDకి 7%, BCEకి 4% అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు షెడ్యూల్ కాస్ట్ SCకి 15%, షెడ్యూల్ ట్రైబ్స్కి STకి 6% అనమాట. నెక్స్ట్ అలాగే అదర్ రిజర్వేషన్స్ నథింగ్ బట్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్, డిఫెన్స్ పర్సనల్స్ అనమాట. క్యాప్ కోటాలో 2% ఉంటుంది, నేషనల్ క్యాబినెట్ NCCకి 1%, PWDకి 5%, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి 0.5, స్కౌట్స్ అండ్ గైడ్స్కి 0.5 అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% సూపర్ న్యూమరీ సీట్స్ అయితే ఉంటాయి, రిజర్వ్ అయి ఉంటాయి. అండ్ రిజర్వేషన్ ఫర్ సీట్స్ ఫర్ ఉమెన్ అనమాట, ఇది నార్మల్గా ప్రతి ఇయర్ ఎక్కడైనా ఉంటుంది. సో 33% ఉంటుంది అనమాట నియర్లీ. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చు రిజర్వేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అమాంగ్ ద ఫ్యామిలీస్ ఫ్రమ్ అగ్రికల్చరల్ కమ్ రూరల్ ఏరియాస్ అనమాట. సో ఇది ఫార్మర్స్ కోటా. చాలా మందికి ఫార్మర్స్ కోటా ఉన్న దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో అర్థం కాదు, కౌన్సిలింగ్ అయిపోయినాక అర్థమైంది ఓహో ఇది ఒక ఉంటుందా అనేసి. అండ్ అలాగే చాలా మందికి ఇక్కడే డౌట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఇక్కడైతే చూడండి, మేము ఎన్నో వీడియోస్లో ఇది మెన్షన్ చేసాము, ఆబ్వియస్లీ దీని కోర్స్ చెప్పేటప్పుడు మెన్షన్ చేసాము, ప్రతి ఒక్క ఎంసెట్ కోర్సులో మేము ఇదైతే మెన్షన్ చేస్తాం ఫార్మర్స్ కోటా అని. మీకు ఇన్ కేస్ ఐడియా లేకుంటే క్లియర్ కట్గా చెప్తాను, ఒకసారి వినండి. 25% of the seats in SVU are reserved for candidates coming from the family of agriculturists owing not less than 1 acre of land either in the name of parent or in the name of candidate and who have studied of a minimum 4 years in the schools located in non-municipal area. If the land is owned by grandfather, grandmother or guardian or any other relations is not acceptable at all. సో ఏం లేదండి 25% సీట్స్ అయితే రిజర్వ్డ్ అయి ఉంటాయని చెప్పారు. అవి కూడా ఎవరికంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మీద వస్తారో వాళ్ళకైతే ఈ కోటా అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే మీకు 1 ఎకర్ కంటే తక్కువ అయితే ఉండకూడదు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది. అండ్ ఆ ల్యాండ్ అనేది మీ పేరు మీదైనా ఉండాలి ఆర్ఎల్స్ మీ పేరెంట్స్ పేరు మీదైనా ఉండాలన్నమాట. అంతేకాని గ్రాండ్ ఫాదర్ మీద గ్రాండ్ మదర్ మీద వీళ్ళ పేరు మీద ఉంటే అది నాట్ వైలెట్. మీ మీద ఆర్ఎల్స్ మీ ఫాదర్ ఆర్ పేరెంట్ మీద ఉంటే మాత్రం నాట్ లెస్ దెన్ 1 ఎకర్, మినిమం ఆఫ్ 1 ఎకర్ అయితే ఉంటే మీకు ఈ కోటాకి ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీకు మినిమం 4 years అనేది మీరైతే నాన్ మున్సిపల్ ఏరియాస్లో అయితే చదివేసి ఉండాలన్నమాట. మీ
స్కూలింగ్ అనేది మినిమం 4 ఇయర్స్ అక్కడ నాన్ మున్సిపల్ ఏరియాస్లో చదివి ఉండి, అలాగే మీరు అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి రిలేటెడ్ అయి ఉండి, మీ యొక్క ల్యాండ్ అనేది మినిమం 1 ఎకర్తో ఉండి అది మీ పేరు మీద ఆర్ఎల్స్ మీ పేరెంట్ పేరు మీద ఉంటే మాత్రం మీరైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఉండే ఏదైతే మీ ల్యాండ్ ఉంటుందో మినిమం ఆఫ్ 1 ఎకర్ ఉంటుందో అది మీ గ్రాండ్ ఫాదర్ కానీ లేదా వేరే అదర్ రిలేటివ్స్ కానీ మీ గ్రాండ్ మదర్ది ఉంటే ఎవరిదన్నా సరే నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అని క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. సో దీనికి వచ్చేసరికి మనకి 2 ఫామ్స్ అయితే సబ్మిట్ చేయాలి ఉంటుందన్నమాట. ఫార్మర్స్ కోటా మీరు తీసుకోవాలనుకుంటే ఫామ్ 1 వచ్చేసరికి అది ఏదైతే ల్యాండ్ ఉందో అది మీ పేరు మీద ఆర్ఎల్స్ మీ ఫాదర్ పేరు మీద ఉన్నట్లుగా ఒక ప్రూఫ్. అండ్ ఫామ్ 2 వచ్చేసరికి మీరు 4 ఇయర్స్ అనేది నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లు ఒక ప్రూఫ్ అనమాట. అది మీ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి సైన్ చేసుకోవాలి. ఆ రెండింటి కింద ఉన్నాయి, నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫామ్ 1 మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రోఫార్మా ఇండికేటింగ్ ద పట్టా నెంబర్స్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ డ్యూలీ సర్టిఫైడ్ బై ద మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ తహసీల్దార్ విత్ ఆఫీస్ సీల్ అనమాట. సో తహసీల్దార్ నుంచి ఆర్ఎల్స్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ మస్ట్ ఆల్సో అప్లోడ్ ల్యాండ్ ఓన్డ్ రికార్డ్ అనమాట. మీరు ఆ రికార్డ్స్ని కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు 1B ఫ్రమ్ మీ భూమి ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ఒరిజినల్ పట్టాదార్ పాస్బుక్ యాజ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ అనమాట. సో ఇది ఫామ్ 1, మీకు అది రిలేటెడ్ అని చెప్పేసి మీ పేరు మీద ఆర్ఎల్స్ మీ ఫాదర్ పేరు మీద ఉన్నట్లుగా. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఫామ్ 2, దిస్ ఈస్ ప్రొఫార్మా టు బీ సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ విత్ ఆఫీస్ సీల్ రీసెంట్లీ దట్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఆఫ్ ఎ మినిమం 4 పీరియడ్ ఆఫ్ 4 years ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 1 to 12th క్లాస్ అనమాట, ఇంటర్మీడియట్. సో ఇక్కడ చూసుకోవచ్చు 1 to 12th క్లాస్ మధ్యలో మీరు మినిమం ఆఫ్ 4 years అనేది చదువు ఉండాలి. ఆ హెడ్ మాస్టర్ ద్వారా ఆ ఫామ్లో అయితే మీరు సైన్ చేసుకొని అదైతే తీసుకెళ్ళాలన్నమాట. సో అప్పుడే మీకు ఎప్పుడైతే ఈ 2 సర్టిఫికేట్స్ ఉంటాయో అప్పుడు మాత్రం మీరైతే ఈ యొక్క ఫార్మర్స్ కోటాకి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మళ్ళీ మీరు ఇక్కడ కింద చెక్ చేసుకోవచ్చు డ్యూలీ ఫిల్డ్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 విత్ ద సిగ్నేచర్ ఆఫ్ కన్సర్న్డ్ అఫీషియల్స్ మండల్ ఆఫీస్ రెవెన్యూ or తహసీల్దార్ అండ్ ద కన్సర్న్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రెస్పెక్టివ్లీ అలాంగ్ విత్ ద ఆఫీస్ సీల్ నీడ్ టు బి అప్లోడెడ్. సో మీరు పర్టికులర్గా మీ యొక్క సిగ్నేచర్స్ అనేవి మెన్షన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేవి మాత్రమే ఉండాలి. అది ల్యాండ్కి అయితే మండల్ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్, అలాగే మీరు చదివిన ఎడ్యుకేషన్ నాన్ మున్సిపాలిటీ ఏరియాకి అయితే మాత్రం మీ హెడ్ మాస్టర్ అనమాట. సో వీళ్ళు మాత్రం సైన్ చేయాలని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అదర్వైజ్ ద క్లెయిమ్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్ దిస్ కేటగిరీ విల్ బి సమ్మరైజ్డ్ రిజెక్ట్. సో రిజెక్ట్ అయితే చేస్తారు ఇన్ కేస్ వీళ్ళ సైన్స్ కాకుండా మీరు వేరే వాళ్ళ సైన్స్ పెడితే అని క్లియర్ కట్ అయితే మెన్షన్ చేశారు. ఇంకోటి మీరు కింద చెక్ చేయొచ్చండి, డ్యూరింగ్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ అండర్ ఫార్మర్స్ కోటా ద క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ అప్లోడెడ్ ఒరిజినల్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ద ఒరిజినల్ పత్తాదార్ పాస్బుక్ or అడంగల్ or 1B from మీ సేవ యాజ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్టడీడ్ యాజ్ పర్ ద అప్లికేషన్ రిజిస్టర్డ్. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫామ్ 1 ఫామ్ 2. నెక్స్ట్ చూడొచ్చండి ఫార్మర్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ అనిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 అనమాట. సో వీటికి మీకు ఫార్మర్స్ కోటా ఉంటే సరిపోదండి, దానికి వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఆయా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు మెన్షన్ చేశారు. 4 సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ఫార్మర్స్ కోటా కోర్సెస్ షెడ్యూల్ ఫ్రమ్ 21 to 24 అనమాట. సో మీరు క్లియర్ కట్గా ఇదైతే మెన్షన్ చేసుకున్న డేట్స్, అలాగే టైం చేసుకోవచ్చు 10:30 AM to 4 PM అట్ ద ఫాలోయింగ్ సెంటర్స్. ఓన్లీ ద రిజిస్టర్డ్ candidates under farmers quota are allowed for verification at any centers of the కన్వీనియంట్ టు ద క్యాండిడేట్స్ అనమాట. సో మీరు ఎవరైతే ఫార్మర్స్ కోటా కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళి ఈ వెరిఫికేషన్ సెంటర్స్కి అయితే వెళ్ళి వెరిఫై అయితే చేసుకోవాలని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ వన్ ద కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు, అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివాడ అనమాట. సో అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. దాన్ని బట్టి అక్కడికి వెళ్ళి మీరైతే నియర్ బై ఉన్న దాంట్లో మీ కన్వీనియంట్ ఉన్న దగ్గరికి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ చేసుకోమని అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ టు బి నీడెడ్ ఫర్ ద వెరిఫికేషన్. మీకు ఇందాక చెప్పినట్లుగానే ఏవైతే ఫామ్ 1 ఫామ్ 2 విత్ ఒరిజినల్ పత్తాదారు యొక్క పాస్బుక్ కానీ 1B ఫ్రమ్ మీ సేవ, సో ఇవన్నీ మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇవి ఐడియా లేకపోతే ఒకసారి మీ ఇంట్లో మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ చూపించండి. సో వాళ్ళకి ఏదైనా ఐడియా ఉండి మీకు అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకోవచ్చు ఇవి అనెక్స్టర్స్ అనమాట ఫామ్ 1 ఫామ్ 2 ఇవైతే మేము మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే నీడెడ్ డాక్యుమెంట్స్ ప్రీవియస్ కానీ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఎనీ అదర్ డాక్యుమెంట్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ ఇలా అన్ని ప్రీవియస్ మేము టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్గా ప్రొవైడ్ చేస్తాం. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఫర్దర్గా అయితే యూస్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే జస్ట్ చెప్తున్నాను, మీరు నెట్ షాప్స్కి వెళ్ళైనా చేయించుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎవరైతే సెల్ఫ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ద అప్లికెంట్ మస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ ప్రొవైడెడ్
ఇన్ యూనివర్సిటీ వెబ్సైట్. సో యూనివర్సిటీ వెబ్సైట్లో మనకి ఇది లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏపీటీ ఆన్లైన్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. అయిన తర్వాత మీరైతే లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. నో సపరేట్ లాగిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద క్యాండిడేట్ యాజ్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ హాల్ టికెట్ వుడ్ బి అథెంటికేటెడ్ ఫర్ ఆల్ సర్వీసెస్ సచ్ as రిజిస్ట్రేషన్, గ్రీవియన్స్ రిక్వెస్ట్, ప్రింట్ పేమెంట్ అండ్ రిసిప్ట్స్ అనమాట. సో వీటన్నిటికి మీరు సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అండ్ హాల్ టికెట్ అదే ఆటోమేటిక్గా అడుగుతుంది. మీరు అక్కడే అవన్నీ మెన్షన్ చేసుకుని ఫర్దర్గా లోపల ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్లికెంట్స్ మస్ట్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ బై వెరిఫైయింగ్ డేటా పాపులేటెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ మేకింగ్ పేమెంట్. సో అక్కడ ఉన్నటువంటి వాడు అడిగిన రిక్వైర్మెంట్స్ అప్లికేషన్ అంతా మీరు ఫిల్ చేసి పేమెంట్ చేసి మీరు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు మెన్షన్ దర్ పర్సనల్ మొబైల్ నెంబర్స్ బట్ నాట్ ద మొబైల్ నెంబర్స్ ఆఫ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్సెట్రా. మీరు మీ పర్సనల్ నెంబర్సే ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. ఫర్దర్గా ఏమున్నా సరే మీకు ఆ నెంబర్కి మాత్రమే వస్తుందన్నమాట ఎస్ఎంఎస్ లాగా. సో అందుకనే మీ యొక్క పర్సనల్ నెంబర్నే మెన్షన్ చేయమన్నాడు. నాట్ మీ పేరెంట్స్ కానీ ఆర్ఎల్స్ రిలేటివ్స్ కానీ ఎవరిది పెట్టకండి. ఇన్ కేస్ మీ పేరెంట్స్కి ఇవన్నీ చెక్ చేయడం ఐడియా ఉంటుందంటే వాళ్ళ నెంబర్ అయినా మీరు మెన్షన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. ద క్యాండిడేట్స్ మస్ట్ పే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 1200 ఫర్ జనరల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ బీసీస్ అనమాట. సో ఓసీ కానీ బీసీ కానీ ఉంటే మీరు 1200 రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి. ఆర్ఎస్ 600 ఫర్ ద కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ పర్సన్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి బిలాంగ్ ఉంటే మీరు 600 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లోడింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ బిఫోర్ లాస్ట్ డేట్ అనమాట. ద రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ నాన్ రిఫండబుల్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీకు రీఫండబుల్ అయితే అవ్వదు. అండ్ ఇంకోటి మీరు కింద నోట్ చెక్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ ఆర్ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ యాజ్ అప్లికబుల్. నో రిక్వెస్ట్ ఫర్ టు రీఫండ్ ఆఫ్ ఫీ వన్స్ remitted the candidate will be entered under any circumstances. If the amount is debited from the account and transaction failed, the candidate is advised to wait until the amount is returned before the registration again. The applications with the payment will stand rejected and no corresponding on this account will be entertained. In case మీరు ఇదేంటంటే రిజిస్ట్రేషన్ ఫీ చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటే జిఎస్టీ ఉంటే అది మీరే కట్టాలని చెప్తున్నారు. అండ్ అలాగే మీకు ఫర్దర్గా మేము తర్వాత నెక్స్ట్ డేట్కి ఎన్ని రీఫండబుల్ చేస్తాం ఇలా ఏమీ ఉండదు. మీకు వన్స్ మీరు పే చేసిన తర్వాత అస్సలు ఏ సర్కమ్స్టాన్సెస్లో కూడా మీకు ఇవైతే రిటర్న్ అయితే అవ్వవు. అండ్ అలాగే ఇన్ కేస్ మీకు ఏమైనా పేమెంట్ గ్లిచెస్ వస్తే లైక్ మీకు డెబిట్ అయిపోయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ మీరు కామ్గా కామ్గా అది అప్లికేషన్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత అమౌంట్ మీకు రీఫండ్ అయ్యేంత వరకు మీరు చూడండి. లాస్ట్ మూమెంట్లో మీకు పేమెంట్ పడేంత వరకు వెయిట్ చేయండి. పడిన తర్వాతే మీరు అగైన్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమంటున్నారు. చేసుకోకుండా అలా వదిలేస్తే ఆ అప్లికేషన్ మేము ఎలా కన్సిడర్ చేయమని చెప్పేసి క్లియర్ కట్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు కౌన్సిలింగ్ అనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కీప్ విజిటింగ్ ఈ వెబ్సైట్ని పర్టికులర్గా రెగ్యులర్గా చెక్ చేస్తుండండి. అలాగే మీ మెయిల్ని ఎస్ఎంఎస్ని రెగ్యులర్గా చెక్ చేస్తుండండి. ఫర్దర్ అప్డేట్ అండ్ షెడ్యూల్ కోసం అయితే మెన్షన్ చేశారు. ఈ షెడ్యూల్ రాగానే నేను కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లైక్ రౌండ్స్ ఏమంటే మాపప్ ఏంటి అదంతాను. అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో అలాట్మెంట్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. కౌన్సిలింగ్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ఏపీ ఎంసెట్ 2024 డ్యూలీ ఫాలోయింగ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్. ఇంకా వాళ్ళకు ఉన్నవి సో వాళ్ళకున్న మెరిట్ కానీ ఉన్న వాళ్ళ కేటగిరీ క్రైటీరియాస్ ఉంటాయి కదా దాని బేస్డ్ మీద మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే చేస్తామని క్లియర్ కట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. ఓకేనా, అలాట్మెంట్ అయింది, మనం ప్రొవైడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎంటెడ్ డాక్యుమెంట్స్. సో అన్ని ఒరిజినల్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ మీరు 10th క్లాస్ మార్క్ మేము అనమాట. నెక్స్ట్ మీ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2024 అండ్ మీ 10th క్లాస్ది. అండ్ పైన ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పైన ఇంటర్మీడియట్ది, ఇక్కడ 10th క్లాస్ది. సో రెండు ఒకటే, అక్కడ చెప్పాను ఇది ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ చూసుకోవచ్చు మీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే బోనఫైడ్ సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇఫ్ నెసరీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇఫ్ యూఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఇంటర్మీడియట్ కాలేజ్ టు నెక్స్ట్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర చదివి సెకండ్ ఇయర్ ఇంకో దగ్గర చదివితే ఆ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంది. అండ్ అలాగే ఇది మేజర్లో వచ్చేసరికి ఫార్మర్స్ కోటా వాళ్ళకి ఫార్మ్ 1 ఫార్మ్ 2 మేము ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా దీని యొక్క ప్రీవియస్ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. లింక్ డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి జాయిన్ అవి డౌన్లోడ్ చేసుకొని పర్సనల్గా మీరు చెక్ చేసుకోండి. ఇవైతే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్ స్పెషల్ కోటా, మీకు ఏమైనా స్పెషల్ కోటా ఉంటే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఇష్యూడ్ బై ద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. లైక్ ఇంతకుముందు కోవిడ్ సంథింగ్ ఉంది కదా, మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకుని ఒక సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, మీకు ఏ డిసీజ్ లేదన్నట్లుగా. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చండి ఇది ఓవరాల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఫీజు ఎలాగ ఉంటుంది. ఫీ టు బీ ఫెడ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ గ్రాంటెడ్ అడ్మిషన్ షాల్ పే ద ఫాలోయింగ్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ కాలేజ్ అండ్ హాస్టల్. మీరు జాయిన్ అయ్యేటప్పుడు కట్టాల్సి ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఓవరాల్గానే మేము మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ మీరు చూసుకోవచ్చు
ట్యూషన్ ఫీ అనమాట 12,430 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అదర్ ఫీ ఉంటుంది 14,905 ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ 3,640 రూపీస్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీ 1,430 రూపీస్. ల్యాబొరేటరీ డిపాజిట్ 1,880 అండ్ లైబ్రరీ డిపాజిట్ 1,880. ఈ రెండు రీఫండబుల్ అయితే అవుతాయి అనమాట. మీరు ఇక్కడ క్లియర్ కట్ చూసవచ్చు, వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. రూమ్ రెంట్ 3,580 రూపీస్. హాస్టల్ డిపాజిట్ 9,330 రూపీస్. అండ్ మెస్ డిపాజిట్ 9,330 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఓవరాల్గా గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 58,405 రూపీస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఫీ మాత్రమే. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హాస్టల్ ఫెసిలిటీ షాల్ బీ ప్రొవైడెడ్ సబ్జెక్టెడ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద అకామిడేషన్. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఈజ్ 600 పర్ మంత్. ద అప్రాక్సిమేట్ మెస్ బిల్ పర్ మంత్ విల్ బీ అరౌండ్ 3,000 to 4,000. సో చూసుకోవచ్చు, హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసరికి 600 ఉంటుందన్నమాట పర్ మంత్, అది మీరు కట్టాలి. అండ్ మెస్ బిల్ పర్ మంత్ అప్రాక్సిమేట్గా చెప్తున్నారు 3,000 to 4,000 అయితే పర్ మంత్ మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. సో మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సీట్ వచ్చింది, మీరు వద్దనుకుంటున్నారు, క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఎలా ప్రాసెస్ ఎలా అంటే, ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ హిజ్ ఆర్ హర్ సీట్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్, దట్ ఈస్ మాప్ అప్ రౌండ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025, an amount of 4,540 rupees shall be collected as the processing fee for general category including BCs and RS 2,270 rupees for SC or ST or PW categories. The remaining fees already paid during the admission shall be refunded. మీరు చూసుకోవచ్చు, ఇన్ కేస్ మీరు అడ్మిషన్స్ క్లోజర్ అయ్యే లోపలే మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే, దట్ ఈస్ మాప్ అప్ రౌండ్ అయిపోయేలోగా మీరు ఎగ్జిట్ అయిపోయి ఆర్ఎల్స్ మీరు సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే, మీరైతే ఒక 4,540 అనే ఒక ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ 4,540 రూపీస్ ఎవరికంటే జనరల్ కోటా అండ్ బీసీ ఓబీసీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైతే 2,270 ఒక ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. మీకు అది హాఫ్ అమౌంట్ అనమాట. సో ఓసీ జనరల్ వాళ్ళతో పోల్చుకుంటే, అండ్ ఇది ఒక ప్రాసెసింగ్ ఫీ అన్నట్లు. ఇది ఎప్పుడంటే మీరు మాపప్ రౌండ్ అయిపోయేలోగా మీరు సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలని అనుకుంటే. సో నెక్స్ట్ చూడొచ్చండి. ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ హిజ్ ఆర్ హర్ సీట్ ఆఫ్టర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్, దట్ ఈస్ మాప్ అప్ రౌండ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025, ద క్యాండిడేట్ ఫర్ఫిట్స్ ద ఫీజ్ ఆల్రెడీ పేడ్. ఇన్ అడిషన్ హీ ఆర్ షీ మస్ట్ పే అన్ అమౌంట్ ఆఫ్ 4,540 రూపీస్ టువర్డ్స్ ద సీట్ క్యాన్సిలేషన్ ఫర్ జనరల్ కోటా అండ్ 2,274 ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ. పైన మీరు చూసుకోవచ్చు, ఇన్ కేస్ మాపప్లోగా మీరు కనుక సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే మీకు కట్టిన ఫీ అంతా కూడా మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట పైన. ఇన్ కేస్ మీరు క్లోజర్ అయిపోయిన తర్వాత, అడ్మిషన్స్ అయిపోయినాక, దట్ ఈస్ మాపప్ రౌండ్ అయిపోయిన తర్వాత మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఫీజు ఎట్టి పరిస్థితిలో రిటర్న్ అయితే రీఫండబుల్ అయితే అవ్వవు. అట్ ద సేమ్ టైం ఓసీ ఆర్ జనరల్ కోటా వాళ్ళు పైన చెప్పుకున్నట్లనే 4,540 రూపీస్ అయితే ఒక ప్రాసెసింగ్ ఫీ కట్టాలి, నాన్ రిఫండబుల్. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ అయితే 2,270 రూపీస్ అయితే కట్టాలన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు, ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట ఏపీ వెటర్నరీకి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓసీకి ఎంత ఉండింది, ఉమెన్కి ఎంత. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇవన్నీ అన్రిజర్వ్డ్ అనమాట. ఇవి ఏయూ ఏరియా, ఇవి ఎస్యూ ఏరియా అనమాట. సో అన్రిజర్వ్డ్లోకి అందరూ లోకల్ నాన్ లోకల్ ఇద్దరు కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫార్మర్స్ కోటకి 25% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. జనరల్లో ఇంత ర్యాంక్కి ఆగింది, అండ్ ఉమెన్లో ఇంత కట్ ఆఫ్ ఉండింది. సో ఇవన్నీ నేను 1 by 1 చెప్తే మీకు ఇంత టైం వేస్ట్ అవుతుందండి. నాకు టైం వేస్టే, మీకు టైం వేస్టే. సో జస్ట్ ఈ పీడిఎఫ్ని మేము టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో లింక్ డిస్క్రిప్షన్లో వెళ్ళి జాయిన్ అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్సనల్గా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకు ఉన్నటువంటి ఫ్యూచర్ స్కోప్స్ ఏంటి అసలు వెటర్నరీ ద్వారా అని అంటే, యానిమల్ హస్బెండరీ ఉందన్నమాట. యానిమల్ సర్జన్స్ అవ్వచ్చు, మీకు అందరు డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. పౌల్ట్రీ సెక్టర్ ఉంది, వెటర్నరీ డాక్టర్ అవ్వచ్చు. డైరీ సెక్టర్ ఉంది, ప్యాథాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు. అండ్ వెటర్నరీ డెంటిస్ట్ అవ్వచ్చు, సర్జన్స్ అవ్వచ్చు, ఇన్స్పెక్టర్స్ అవ్వచ్చు. యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో మీరు ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లెక్చరర్స్ కూడా మనకు ఒక స్కోప్ అయితే ఉంటుంది. ల్యాబొరేటరీస్ కూడా మనం చేయొచ్చు, సైంటిస్ట్గా, కానీ రీసెర్చ్ అసోసియేట్స్ కూడా మనం అవ్వచ్చు. అండ్ అలాగే యానిమల్ ఫిజియోలజిస్ట్ కూడా మనం అవ్వచ్చు. వెటర్నరీ ఎపిడమాలజిస్ట్ కూడా మనం అవ్వడానికి ఛాన్స్ ఉంది. వైల్డ్ లైఫ్ వెటర్నరీయన్స్ కూడా మనం అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ హైయర్ స్టడీస్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ MVSC ఫర్ మాస్టర్స్ అనమాట. సో ఇంత స్కోప్ అయితే మనకు ఉంది. సో ఏ కోర్సు మనకి తక్కువ కాదండి, దానికి స్పెషాలిటీ అయితే ఉంటుంది. లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వర్కింగ్ విత్ నేచర్ అండ్ యానిమల్స్, ఎస్పెషల్లీ ఎవరైతే యానిమల్స్ అండ్ నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ కోర్స్ అయితే బెస్ట్ అనమాట. ఫ్యూచర్ స్కోప్ అయితే చాలానే ఉంటుంది. ప్రతి దానికి వాటి యొక్క ఓన్ స్పెషలిస్ట్ అంటూ ఉంటుందన్నమాట. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపించినా, మా నుండి మీకు ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ దొరికితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.